కొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై కేసులెత్తివేయాలంటూ తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనుంది. దళిత ఎమ్మెల్యేపై ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ కు కలిసిన ఆ పార్టీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు ఆ పార్టీ సిద్దమవుతోంది. దీనిపై రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్లను కలవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. హత్య, అత్యాచారం ఆరోపణలపై కొవ్వూరు ఎమ్మెల్యే అరెస్టుకు సిఐడి రంగం సిద్దం చేస్తుండగా దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్కు కూడా తమ వాదనను వినిపించారు. ప్రభుత్వం రామారావుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ను కలుస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, ఆయన ఆకర్షణలకు లొంగని నేతలపై వేధింపులకు దిగుతున్నారని విరుచుకుపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎం పేషియే నడుపుతోందని బాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా చట్ట వ్యతిరేక చర్యలు మానుకోకుంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కలబెట్టారు. అక్కడ సాక్షి రిపోర్ట్ గాని, అదే మరి పిల్లి డేవిడ్ కుమార్ గాని, ఇంకో పక్కన కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఈ సంఘటన క్రియేట్ చేశారు. ఈ ముఖ్యమంత్రి నిర్ణయంలో చూస్తున్నారు. ఏమాత్రం సిగ్గు కూడా లేకుండా ఆపరేషన్ ఆకర్షణ పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని కొనాలని పరిస్థితిలో ఉన్నారు. ప్రలోభాలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రజలు కానీ తిరుగుబాటు చేసి ఈయనేం మాట్లాడే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి, అది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక దళితుల్ని ఏ విధంగా బాధ పెడుతున్నాడు, ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు. దళితులంటే చాలా చులకనగా మీరు ఆలోచిస్తూ, అది కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది మీ ఆటల సాగం. దేశం మొత్తం చాటి చెప్తాం. ఒకవేళ ప్రభుత్వం కానీ వీళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడతాం తప్ప వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తాం, స్పీకర్ గారికి చెప్తాం. డబ్బులతో తమ నేతలను ప్రలోభ పెట్టేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కేడర్ను అనేక ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్ని ప్రలోభాలు, వేధింపులకు గురి చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని బాబు స్పష్టం చేశారు.